నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఆనాడు జడ్జిమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా రాజమండ్రి జైలుకు పంపిస్తుంటే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, అన్నగా నీకు అండగా నిలబడతా, నిన్ను ప్రోత్సహిస్తా, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి తమ్ముడు అని చెప్పారు. అందుకే మన జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసిన. 1 కోటి సభ్యులు నా కుటుంబం ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలని కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ, ఈరోజు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొస్తున్నాం, ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు మనం తీసుకొస్తున్నాం, ఏకంగా అమరావతి పోలవరానికి రావాల్సిన నిధులు కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాకుండా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. అందరికి నమస్కారం. అద్భుతమైనటువంటి ప్రసంగంతో కార్యకర్తల్లో, తెలుగు యువతలో, తెలుగు మహిళల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం నింపినటువంటి మన తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి మరొక్కసారి మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కోట్లాది మంది ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన పుట్టుక స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీని గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ